ద వైల్డ్ ఫైర్ పుష్ప 2 రికార్డులని బబుల్ గమ్ నమిలినట్టు నమిలేస్తుంది భయ్య. ఎక్కడ కూడా తగ్గట్లేదు. రికార్డు అనేది ఉంటే నాదే ఉండాలా అన్నట్టు కలెక్షన్ల జోరి చూపిస్తుంది. డే 1 నుంచి ఇప్పటి వరకు కలెక్షన్లు స్ట్రాంగ్ గానే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఆల్రెడీ డే 1 రికార్డులో RRR ని లేపేసింది. ఇంకోవైపు కల్కి RRR KGF 2ల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కూడా అవలీలగా లేపేసింది. ఇంకా మిగిలినవి రెండు రికార్డులు, ఒకటి బాహుబలి 2, రెండవది దంగల్. ఈ రెండు రికార్డులను బ్రేక్ చేస్తే పుష్ప 2కి ఇక పోటీ అనేది ఉండదు. నెంబర్ 1 స్థాయిలో నిలిచిపోతుంది. ఈ మూవీ 11 రోజులకి వరల్డ్ వైడ్ గా అక్షరాల 1409 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి పుష్ప 2 అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని ప్రూవ్ చేసుకుంటుంది. జస్ట్ 11 రోజులకే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఇంకా ఈ మూవీకి లాంగ్ రన్ అనేది వచ్చే ఇయర్ సంక్రాంతి వరకే ఉంటుంది. సో కలెక్షన్స్ అనేవి ఇంకా బాకీ ఉన్నాయి. ఇప్పటికీ మన తెలుగులో 300 కోట్లకి పైగా నెట్ అయితే కొట్టింది. తమిళంలో 65 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కేరళలో అనుకున్నంత కలెక్షన్స్ అయితే రాలేదు. అక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కష్టంగానే ఉంది. కర్ణాటకలో కూడా చాలా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. అక్కడ 75 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసింది. ఇక హిందీలో అయితే KGF 2, జవాన్, బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసి పడేసింది. హిందీలో బాహుబలి 2 510 కోట్లు, KGF 2 435 కోట్లు, జవాన్ 580 కోట్లు కలెక్ట్ చేసి టాప్ లో ఉంటే ఇప్పుడు పుష్ప 2 12 రోజుల్లో 582 కోట్లు కలెక్ట్ చేసి వాటి స్థానాన్ని రీప్లేస్ చేసింది. ఇంకా మిగిలింది స్త్రీ 2 మాత్రమే. స్త్రీ 2 630 కోట్లు కలెక్ట్ చేసి హిందీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇంకో 2 రోజుల్లో పుష్ప 2 స్త్రీ 2 రికార్డును కూడా బ్రేక్ చేయడం పక్కా. సో ఈ లెక్కన పుష్ప 2 ఒకదానికొకటి బద్దలు కొట్టుకుంటూ సరికొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. హిందీ ట్రేడర్స్ అయితే ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. బట్ అంత అయితే రాకపోవచ్చు. మేబీ 250 కోట్లు అయితే కలెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకో 250 కోట్లు హిందీ నుండే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కలెక్ట్ చేసిన 1409 కోట్లకి హిందీలో కలెక్ట్ చేయబోయే 250 కోట్లు కలుపుకుంటే 1650 కోట్ల దాకా అవుతుంది. మన తెలుగు నుండి ఇంకో 50 కోట్లు, ఓవర్సీస్ నుండి 50 కోట్లు, మిగతా స్టేట్స్ నుండి 50 కోట్లు వచ్చిన 1800 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెక్కన బాహుబలి 2 రికార్డ్ అయితే మాక్సిమం బ్రేక్ అయిపోతుంది. నో డౌట్ అందులో. ఎందుకంటే పుష్ప 2కి ఇంకా మంచి లాంగ్ రన్ అనేది బాకీ ఉంది. క్రిస్మస్ సెలవులు కానీ సంక్రాంతి సెలవులు కానీ పుష్ప 2కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒక దంగల్ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఒకవేళ హిందీ సైడ్ కలెక్షన్స్ లాంగ్ రన్ వరకు మంచిగా హోల్డ్ చేస్తే దంగల్ రికార్డు కూడా లేచిపోయే ఛాన్స్ కొంతవరకు అయితే ఉంది. 50-50 ఛాన్సెస్. కానీ మొత్తానికైతే బాహుబలి 2 రికార్డు మాత్రం మిగలదు. ఇది మాత్రం 100% పక్కా. సో ఇది గైస్, నాకైతే బాహుబలి 2 రికార్డ్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి.